తాట తీస్తామని ఖాకీలు కన్నెర్ర చేసినా సరే తాగుబోతులు ఆగడాలు ఏమాత్రం తగ్గడం లేదు. కాలేజీకు వెళ్లేందుకు అమ్మా నాన్నలు కారు కొనిస్తే ఫుల్గా తాగి రోడ్లపై న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు పుత్రరత్నాలు. అచ్చం చిన్నారి రమ్య ఘటన తరహాలోనే హైదరాబాద్లో తాజాగా మరో దారుణం జరిగింది. పీకల దాకా తాగిన కాలేజ్ కుర్రాళ్ల కారు నడి రోడ్డుపై బోల్తా పడింది. ఎన్ని నిబంధనలు విధించినా మహానగరంలో తాగుబోతుల ఆగడాలకు కళ్లం పడ్డం లేదు. రేసింగులతో కొందరు, మద్యం మైకంలో మరికొందరు, బరితెగింపు స్టంట్లతో ఇంకొందరు రోడ్లపై టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు. తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారు. పంజాగుట్టలో చిన్నారి రమ్యను పొట్టన పెట్టుకున్న తాగుబోతుల దాష్టికం ఇంకా కళ్ల ముందు కదులాడుతూనే ఉంది. టీజీఐ బార్లో ఫుల్గా మందు కొట్టి మద్యం మైకంలో కారు నడిపిన మైనర్లు అతి వేగంతో డివైడర్ను ఢీకొట్టి రమ్య కుటుంబం ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టారు. ముగ్గురు నిండు ప్రాణాలను బలి తీసుకున్నారు. హైత్నగర్లో తాగి కారు నడిపిన సాఫ్ట్ ఇంజనీర్ నిర్వాకానికి చిన్నారి సంజన, ఆమె తల్లి తీవ్రంగా గాయపడ్డారు. ఈ రెండు ఘటనలు నగరవాసుల గుండెల్లో ఇంకా దడ రేపుతూనే ఉన్నాయి. తాజాగా ఇదే తరహాలో నలుగురు కాలేజీ కుర్రాళ్లు మద్యం మైకంలో బీభత్సం సృష్టించారు. మంగళవారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో వనస్థలిపురంలో స్పీడ్ గా దూసుకొచ్చిన కారు సడన్ గా పల్టీలు కొట్టి ఇలా నుజ్జునుజ్జైంది. ప్రమాదం జరిగిన టైంలో కారులో నలుగురు కుర్రాళ్లున్నారు. ఆ నలుగురు శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్. అమ్మా నాన్నలు కొనిచ్చిన కారులో షికారు చేస్తూ రోడ్డు నిబంధనలు గాలి కుదిరేశారు. స్పీడ్ గా రావడంతో కారు కంట్రోల్ తప్పింది. పేవ్మెంట్ ను తాకి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. చూస్తుండగా పల్టీలు కొట్టి తుక్కైపోయింది. ఇదంతా క్షణాల్లో జరిగింది. నలుగురిని బయటకు తీశారు. డ్రైవింగ్ చేసిన నవీన్ కు సహా మరొకరికి గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులను కలిసి నలుగురిని దగ్గరలోని అమ్మ హాస్పిటల్ కు తరలించారు. ఇంత ఘోర ప్రమాదం ఎలా జరిగింది? అతి వేగమే కారణమనేది పక్కా. ప్రమాదం జరిగినప్పుడు కారు 120 కిలోమీటర్ కన్నా ఎక్కువ వేగంతో ఉందంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. కారులో ఉన్న నలుగురు నిషాలో ఉన్నారన్నారు. వారి దగ్గర మద్యం వాసన కూడా వచ్చిందన్నారు. గాయపడిన కుర్రాళ్లు తాము మద్యం సేవించినట్లు కూడా చెప్పారన్నారు స్థానికులు. ऐसा गाड़ी पलटी खा गई तो फिर हम लोग आवाज़ सुन के जल्दी आए, आके वो गाड़ी पलटा के अंदर से बच्चों को निकाल के लोगों को साइड में रख के ये करे लोग. फिर एम्बुलेंस आई, पुलिस आई, वो लोगों को ले लेके चले गए. 150 మినిమం 150 స్పీడ్ ఉన్నాయి, ఫుల్ స్పీడ్ ఉన్నాయి. గాడి కండిషన్ చూపెడుతున్నాయి. బట్లారి గాడి కండిషన్ ఇచ్చి తాగి వాసం వస్తుంది. వాసం వస్తే అర్థమైంది నాకు. 5:30కి అయింది యాక్సిడెంట్. నా కాలేజ్ స్టూడెంట్ ఉంది, మొత్తం 3-4 ఉంది. పల్టీ అయింది, బండి ఫుల్ స్పీడ్లో ఉంది, తాగి ఉంది అంట. నేనే తీసేసిన, ఇద్దరు మస్తు తాగి ఉంది ఆయన. పోలీస్ ఆయనకి చెప్పాను ఆల్రెడీ. ఆయన బైక్ సైడ్ 2 మనిషి ఉంది కదా, ఆయన చెప్పేసిన తాగినా అంటే ఆయన తాగినా అన్న చెప్పిన ఆయన. నవీన్, భరత్ అండ్ బ్యాచ్ నలుగురు శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్. కాలేజీ కని ఇంట్లో చెప్పి కారులో బయలుదేరారు. క్లాసులు ఎగ్గొట్టి నిర్మానుష ప్రాంతానికి వెళ్లి మందు కొట్టారు. మద్యం మైకంలో కారులో వస్తూ అతి వేగంతో దూసుకొచ్చి యాక్సిడెంట్ చేశారు. ఆ టైంలో ఆ ప్రాంతంలో ఎవ్వరూ లేరు కాబట్టి సరిపోయింది, లేదంటే దారుణం జరిగిపోయేదన్నారు స్థానికులు. కారులో ఉన్న వాళ్ళు ఫుల్గా తాగున్నారు. ఇది ప్రత్యక్ష సాక్షులు స్పష్టంగా చెప్పిన మాట. అయితే కారు నడిపిన కుర్రాడు మాత్రం ఒట్టు మందు ముట్టలేదంటున్నాడు. అతను తాగాడా లేదా అని తేల్చాల్సిన పోలీసులు ఆ ఒక్కటి అడక్కు అన్నట్టు సైడ్ అయిపోయారు. ఏదేమైనా త్రుటిలో అనర్థం తప్పింది. పిల్లలపై ప్రేమ చూపడంలో తప్పులేదు, కానీ వాళ్లు తాగి తిరిగితే పేరెంట్స్దే బాధ్యత అంటున్నారు పోలీసులు. ప్రమాదానికి గురైన కారులో డ్రైవింగ్ చేసిన నవీన్తో పాటు మరో సీనియర్ విద్యార్థి, 2 జూనియర్ స్టూడెంట్స్ ఉన్నారు. మద్యం తాగలేదంటున్నారు జూనియర్లు. నవీన్తో మరో సీనియర్ స్టూడెంట్ మద్యం తాగారని చెప్పారు. అక్కడ దాని గుద్దినా ఎక్కడ సాగర్ ఏడికెళ్ళి వస్తారు మీరు? ఇబ్రహీంపట్నం. ఎవరు డ్రైవర్ తాగిటా? అన్న ఎవరైనా సీనియర్ అన్న. స్థానికులతో పాటు కారులో ప్రయాణించిన జూనియర్ విద్యార్థులు చెప్తున్న మాటల ప్రకారం నవీన్, అతని ఫ్రెండ్ మద్యం సేవించారని స్పష్టమవుతోంది. అయితే నవీన్ మాత్రం తాను మద్యం తాగి కారు నడపలేదన్నాడు. సార్ ఇక్కడ సార్ ఎంక్లోజ్ దగ్గర
ఓ వెహికల్ అతను అనుకోకుండా రోడ్డు క్రాస్ చేస్తుంటే నేనేం చేసి కొంచెం మడి స్పీడ్లో ఉందన్నమాట. ఆ స్పీడ్ కంట్రోల్ కాక డివైడర్ తాకింది కార్ వెహికల్ టైర్, బండి పల్టీ తీసింది. 4 మెంబర్స్ ఉన్నాం. మా కాలేజ్ స్టూడెంట్స్. నో బండి స్పీడ్ ఉన్నందుకు కంట్రోల్ కాలేదు, అదొకటే రీజన్, దట్స్ ఇట్. వాళ్ళు చెక్ చేశారు కానీ ఏం ఆల్కహాల్ కంటెంట్ ఏం దొరకలేదు వాళ్ళకి, రాలేదు. మిగతా వాళ్ళకి ఏం కాలేదు. ఒక అతనికి జూనియర్ అతనికి ఒక్కరికి లెగ్ ఫ్రాక్చర్ అయింది, నాకు హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, దట్స్ ఇట్. ఇంకొకరికి ఏం కాలేదు. మైనర్ ఎవరు లేదు, నేనే డ్రైవర్, నేనే నడిపించాను, నా దగ్గర లైసెన్స్ ఉంది, అన్నీ పర్ఫెక్ట్, నథింగ్ ప్రాబ్లం. కాకపోతే బండి కంట్రోల్ కాకనే బండి డివైడర్ దాకి బండి రివర్స్ అయింది, అంతే. ప్రమాదం జరిగిన వెంటనే హాస్పిటల్కు తరలించారు. సరే, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అని స్థానికులు చెప్తున్నా పోలీసులు ఎందుకని బ్రీత్ అనలైజ్ టెస్ట్ నిర్వహించలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. యాక్సిడెంట్ జరిగిన తీరును చూసిన స్థానికులు ఇంకా షాక్లోనే ఉన్నారు. ఈ టైంలో రోడ్డుపైన ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది, ఉండి ఉంటే ఎంత దారుణం జరిగేదో ఊహించడానికి హడలేస్తుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాగుబోతుల ఆగడాలకు రమ్య, సంజన ఇంకా ఇలా ఎంతో మంది ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేసినా మందుబాబులు అదరడం లేదు, బెదరడం లేదు. ఇలాంటి ఆగడాలను కట్టడి చేయాల్సిన బాధ్యత ఏ కొందరితో కాదు, ముందుగా తల్లిదండ్రుల్లో చైతన్యం రావాలంటున్నారు పోలీసులు. డబ్బుంతనో పిల్లవాడిపై ప్రేమ చాటుకోవడానికో బైకులు, కార్లు కొనిస్తే చాలదు, వారి నిర్వాకంపై ఓ కన్నేసుంచాలన్నారు. సో తల్లిదండ్రులు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. మీరు పిల్లవాడు అడగగానే, ఎందుకంటే డ్రైవింగ్ అనేది చాలా సీరియస్ యాక్టివిటీ. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదో హ్యాండిల్ పట్టుకొని లేదా కార్ స్టీరింగ్ పట్టుకొని రోడ్డు మీదకి వచ్చేస్తే నేను నడుపుతున్నాను, కార్ నడుస్తుంది అంటే కనుక డ్రైవింగ్ కాదు. అది డ్రైవింగ్ అనేది సీరియస్ యాక్టివిటీ. అంటే ఆ ప్రక్రియ చాలా మెచ్యూర్డ్ ప్రక్రియ అన్నమాట. సో అది చేయాలంటే కనుక ఒక పర్టికులర్ ఏజ్ దాటిన తర్వాత ఆ ప్రక్రియ అనేది ప్రాపర్గా చేయగలుగుతాం. అంటే అవతల వాడిని అంచనా వేయగలగాలి, అవతల వాడు పొరపాట్లు జరిగితే కనుక మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేటటువంటిది ఉండాలి, డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవన్నింటినీ కూడా నేపథ్యంలో మనం డ్రైవింగ్ అనేది తీసుకోవాలన్నమాట. అంతే తప్పుగా ఏదో స్టీరింగ్ నడిపేస్తున్నాడు కాబట్టి, స్టీరింగ్ పట్టుకొని ఇతను నడుపుతున్నాడు కాబట్టి బ్రహ్మాండం నడుపుతున్నాడు అంటే కాదనమాట. వీళ్ళలో అందుకోసం ఏం టెండెన్సీ ఉంటుంది, మైనర్స్లో చాలా స్పీడ్గా నడపడం అనేది ఉంటుంది. స్పీడ్గా నడుపుతుంటే తల్లిదండ్రులు కూడా ఆనందంతో ఫీల్ అయిపోయేటటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం అనమాట. ఏంటంటే మా అబ్బాయి చాలా స్పీడ్గా నడుపుతాడని అది చాలా గొప్పగా దాన్ని చేసుకుంటారు. కానీ బట్ దానివల్ల వచ్చేటటువంటి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యాక్సిడెంట్స్ వల్ల ఇతనికి ప్రమాదం అవ్వచ్చు, వేరే వాళ్ళకు కూడా ప్రమాదం కావచ్చు అనమాట. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టే రమ్య చట్టం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనే డిమాండ్ ఊపందుకుంటోంది. తాగి వాహనాలు నడిపే మందుబాబుల్లే కాదు, వాళ్లకు కారు ఇచ్చి ఆంబోతుల్లా రోడ్డెక్కిస్తున్న పేరెంట్స్ పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు నగరవాసులు.